హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఇవాళ మనము మునక్కాడ ఉల్లిపాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ఎప్పుడు పప్పుచారు ములక్కాడ టమాటా కాకుండా ఇలా కూడా ఉల్లిపాయలతోటి ట్రై చేసి చూడండి. ఇది పెద్ద పని ఏమి ఉండదండి, చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కాక కొద్దిగా జీలకర్ర వేసి ఫ్రై చేయండి. ఇందులో ఒక 150 గ్రాముల ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ములక్కాడలు వేసినప్పుడు దాంతోపాటు ఉల్లిపాయ అనేది వేగిపోతుంది కాబట్టి జస్ట్ కలర్ మారేంత వరకు మాత్రమే ఆయిల్లో ఫ్రై చేయండి. ఉల్లిపాయ ఇలా కలర్ మారిన తర్వాత అందులో 3 పచ్చిమిరపకాయలని, ఇంకా కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ వేగిపోయిన తర్వాత 2 మునక్కాడలని ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో నేను యాడ్ చేసుకున్నాను. దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలండి, లేదంటే ఉల్లిపాయలు అనేటివి మాడిపోతాయి. కాబట్టి మూత పెట్టిన తర్వాత అప్పుడప్పుడు మనం కలుపుతూ ఇలాగా మునక్కాడలు కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఓసారి ఇలా ములక్కాడలు కలర్ చేంజ్ అయిన తర్వాత ఆల్రెడీ కొంచెం మెత్తపడిపోయి ఉంటాయి. దీంట్లో మనము 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో మనం వాటర్ అయితే యాడ్ చేయమండి, జస్ట్ స్టీమ్కే ఇదంతా ఉడికిపోతుంది. ఇలాగ మసాలాలన్నీ వేసిన తర్వాత కలుపుకొని మూత పెట్టేసి ఇప్పుడు మొత్తం సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఇందులో మన మునక్కాడలు అన్నీ ఉడికిపోయాయి, ఉల్లిపాయలు అంతా కూడా బాగా ఉడికిపోయాయి. మీకు డౌట్ ఉంటే ములక్కాడని కొంచెం ప్రెస్ చేసి చూడండి, ఉడికిపోయి ఉంటుంది. ఉడకలేదు అని మీకు అనిపిస్తే ఇంకో 2 నిమిషాలు పెట్టండి చాలు. అంతే అండి, మన మునక్కాడ ఉల్లిపాయ కర్రీ రెడీ. ఇది మనకి అన్నంలో కానీ చపాతీలో కానీ దేంట్లో అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.